Namaste, myself Shravani. Welcome to Maitri News. కొండగట్టులో ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు శేష వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్కారం, విద్యార్థులను సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకి ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగిన కళ్యాణ మహోత్సవం. ముందుగా హెడ్లైన్స్, ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తుల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుండి శేష వస్త్రాలను భద్రాద్రి ఆలయ ఈవో దామోదర్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శేష వస్త్రాలను స్వీకరించి కొండగట్టు ఆలయానికి తీసుకురాగా ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య శోభయాత్ర నిర్వహించి శేష వస్త్రాలను అంజన్న ఆలయ ఈవో అంజన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అనంతరం భద్రాచల దేవస్థానం ఈవో దామోదర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాల్ని అందజేశారు. అలాగే శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, పారాయణములు, నైవేద్యములు నిర్వహించి అనంతరం భక్తులకి తీర్థప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రానున్న 3 రోజుల పాటు యాగశాలలో త్రైయాహ్నిక హోమాలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలు రాగా ఆంజనేయ స్వామి ఆలయ ఈవో గారికి ఇప్పుడే ఇంతకుముందే సమర్పించడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున జరగబోయే ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా హనుమాన్ భక్తులు మాల విరమణ కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నో దశాబ్దాల నుంచి కొండగట్టు హనుమాన్ దేవాలయం అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. టీటీడీ తరఫున 35 కోట్లు సంబంధించి సత్రం నిర్మాణం అన్ని టెక్నికల్ శాంక్షన్స్ కూడా పూర్తవుతున్నాయి. తొందరలోనే ఆ నిర్మాణం కోసం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్తులందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కొండగట్ట అంజన్న ఆశీస్సులతోటి అందరికీ మంచి జరగాలని చెప్పి, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. ఏ ఒక్క చిన్న భక్తులు కూడా, చిన్న పొరపాట్లు కూడా, చిన్న లోటుపాట్లు కూడా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు జగిత్యాల డిస్టిక్లో ఈ రోజు నుంచి అనగా 10, 11, 12 తేదీలలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. 12వ తారీఖు రోజున క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లడ్డు ప్రసాదం కానీ, క్యూ లైన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాకు సూచనలు చేయడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అదేవిధంగా ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయని తెలపడం జరిగింది. 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జయంత్యుత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను భద్రాచలం టెంపుల్ నుంచి ఈవోగా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి మనకి ఇక్కడ వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీ. దానిలో భాగంగా
ఈరోజు ఇక్కడ మన ఈ యొక్క పట్టు వస్త్రాలు ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈ సంవత్సరం కూడా ఆ సాంప్రదాయం ప్రకారంగా పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విప్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి పట్టణ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 98 మంది విద్యార్థిని విద్యార్థులకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులని సాల్వాతో సన్మానించే మెమంటోల్ని బహుకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గొప్ప మార్కులు సాధించిన విద్యార్థులని విజయరమణారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొంకూరి అవినాష్, మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో మనం ఇచ్చేటువంటి ఏదైతే క్రమశిక్షణ కావచ్చు, లేకుంటే ఇంటర్లో మనం ఏం కాదు నా కొడుకు బిడ్డ ఎక్కడ ఇంటర్ చదువుతామని చెప్పి నిత్యం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఉన్నారు. ఇవాళ లాస్ట్ 10 ఏళ్ళే, ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఉంది. అంటే ఈ 10-12 ఏళ్ళకెళ్ళి మన అనేక రకాలుగా మత్తులకు బానిసలుస్తూ ఉన్నారు. అది యావదంటే నిత్యం పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ఇవాళ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి లేట్ అయినా ఎందుకు లేట్ అయింది కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. డైరెక్ట్ మీరు అడగకుండా మీరు ఎక్కడెక్కడ మీకున్నారంటే మీకు సోర్స్ ద్వారా దానికి సమాచారం సేకరించి ఇవాళ నా బిడ్డో కొడుకో లేదంటే నిజంగానే అక్కడ ఏమైనా ఆటలాడిందా, లేదా స్పోర్ట్స్ మీద పాల్గొనగా, లేకుంటే ఏమైనా పిల్లలతో ఆటపాడుతుందా, ఇంకేమైనా చెడు తీరులు తీరుతామని చెప్పి మరి చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. మరి వాళ్ళతో పాటు ఉపాధ్యాయులు ఎంత చేసినా కూడా మరి ఫైనల్గా చూసుకోవాల్సిన మీరే కాబట్టి దీని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టినప్పుడే అది సాధ్యమైంది. పిల్లలకు అన్ని విధాలుగా ఇటు క్రమశిక్షణతో పాటు మరి వాళ్ళు ఏం చేస్తారని కూడా గమనించాలని చెప్పి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆపి ప్రైవేటింగ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జగిత్యాలలో దివ్యాంగ విద్యార్థులకి ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పావని కంటి ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి హాజరై దివ్యాంగ విద్యార్థులకి ట్రై సైకిల్స్ ను అందజేశారు. గత 4 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంలో సేవయే పరమావధిగా తామందరం కలిసి చేస్తున్న కృషి ఫలితంగానే ప్రజలందరి ఆదరణతో ఎమ్మెల్యేగా తాను ఎదగగలిగానని సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానంగా ఉచిత కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్, అర్హులైన వారికి దివ్యాంగ ఉపకరణాలు, విద్యార్థులకి కంటి పరీక్షలు, రోటరీ గంగా పేరుతో మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోటరీ, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు పేద ప్రజలకు సమాజంలో ఎంతగానో ఉపయోగపడడం అభినందనీయమని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వారు చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ కార్యదర్శి మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, కొత్త ప్రతాప్, టీవీ సూర్యం, వెంకటేశ్వర్, విజయ్, శేఖర్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, మమత, రాజ్ కుమార్, గంగమల్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకవైపు చేస్తూ ఉంటే స్వచ్ఛంద సంస్థలు మనమంతా సాయంగా చంద్రుడికో నూరు పోగన్నట్టు పెద్ద యుద్ధాలు నడుతున్నప్పుడు ఉడతా భర్తనట్టు ఉడతా సాయం లేక స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా అటు అత్యంత ధనిక దేశాలు కావచ్చు, పేద దేశాల్లో కావచ్చు, ఈ రోటరీ, లయన్స్, వాసవి, జేసీస్ ఇట్లా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ధార్మిక సంస్థలు, సత్యసాయం కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అదేవిధంగా జమాతే ఇస్లామీ ఉందని ఇట్లా క్రైస్తవ మిషనరీస్, వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరం. ప్రభుత్వం ఒకవైపు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటుంది, కానీ కొన్నిసార్లు సూక్ష్మంగా చూసి
కొంతమంది అడవులకు సహాయం అందని సందర్భాలు ఎన్నో వస్తాయి. అటువంటి సందర్భాల్లో ఈ రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల రోటరీ క్లబ్ ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా మొట్టమొదటి పార్క్ జగిత్యాలలో మన మండల ఆఫీస్ కింద ముందట ఈ రోటరీ క్లబ్ ప్రారంభించింది. అట్లనే శ్మశాన వాటిక అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు శ్మశాన వాటిక ఈ యొక్క సామాజిక స్పృహతోటి పేద అర్హులైన వికలాంగులను గుర్తించి ఒక 5 సైకిళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ జగిత్యాల పట్టణంలోని వారికి అందజేయడం నిజంగా అభినందనీయం. దాని కొరకు సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. దానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. కలెక్టర్ గారు శాంక్షన్ చేయాల్సి ఉంటుంది, ఫండ్స్ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ మనం సైకిల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటే వాళ్ళు లాస్ట్ 6 మంత్స్కి వెళ్ళి వాళ్ళు చాలా శ్రమ పడ్డట్టుగా మనకు భావించాలి. అలాగే రోటరీ క్లబ్ ద్వారా సామాజిక సేవలు, రక్తదానం కానీ, ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ప్రోస్థెటిక్ మన జైపూర్ లెగ్స్ పెట్టడం, వీళ్ళకు వికలాంగులకు పెట్టేయడం కానీ, ఇవన్నీ నిజంగా పేదవారికి సాయం చేయడం ద్వారా అందరినీ మనం నిజంగా అభినందించాలి. అలాగే డాక్టర్ గారు కంటి ఆసుపత్రి ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం, ఇది కూడా చాలా అభినందనీయం. ఇది ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అశేషమైన భక్తజనం హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ అనంతరం అమ్మవారికి భక్తులు సారెను సమర్పించి ఒడిబియ్యం పోశారు. తదుపరి మహా అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. శుక్రవారం రోజున విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షబంధనం, అఖండ దీపస్థాపన, స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ అంజిబాబు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగిందని చెప్పారు. సోమవారం రోజున నిత్యారాధన హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అభిషేకం, చక్ర స్నానం, తీర్థ ప్రసాద గోష్ఠి జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యానగర్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. మరి 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిన్న ఎదుర్కొన్న కార్యక్రమాలను కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కళ్యాణోత్సవం కూడా మరి వేద మంత్రోచ్చరణల ద్వారా మరి ఈ విద్యానగర్ కాలనీ, కరీంనగర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ కళ్యాణం జరపడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కళ్యాణానికి మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ సుభిక్షంగా ఉండాలని, మన జిల్లా, రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఆలయ కమిటీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు హైదరాబాద్ లో జరగబోయే ప్రధాని మోదీ సభకు కరీంనగర్ జిల్లా నుండి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కరీంనగర్ నుండి తరలి వెళ్లిన వాహనాలను జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,000 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రావడం సంతోషకరమని గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జనగ్రాహ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల రమేష్, ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, పుప్పాల రఘు, పెరుక శ్రావణ్, భూముల అనిల్, పంజాల ప్రశాంత్, దేశెట్టి శ్రీనివాస్, ముత్తక్క మహేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. హైదరాబాద్లో నేడు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలి అన్నారు. బీసీలకు రిజర్వేషన్లను అమలు చేశాకే ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. మే 25, 26న హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం నిర్వహించారు. కళాకారులకు పల్లె నరసింహ పాటలు పాడడం, డప్పు కొట్టడంపై శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎంతో మంది మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని నరసింహ అన్నారు. కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై, వారి జీవన విధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని, పాటలు వ్రాస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవంపల్లి స్వామి, మాజీ జెడ్పీటీసీ అందేస్వామి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డెల సమ్మయ్య, ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్, వరకుల సదానందం, కోమల, సరిత, రమ, ఏ రాజయ్య, విజయ్, తిరుపతి, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. కింద ఉండి ఎవరెవరు ఏ విధంగా వాడుతున్నారనేటువంటి చూసినాం. మీరందరూ కూడా మామూలుగా గాయకులుగా మంచిగా అర్థం చేసుకొని ఎవరు నేర్పకుండా సొంతంగా మీరు గాయకులైనటువంటి కరీంనగర్ జిల్లా కళాకారులకు రెడ్ సైడ్. ఎందుకంటే తరబీదు లేకుండా ఇంత మంచిగా వాడుతున్నారు. మనం కూడా నేను కూడా మీ లెక్కనే పాటలు నేర్చుకొని సామన్న, జాగవన్న వీళ్ళందరి దగ్గరనే మనం ప్రాక్టీస్ చెప్పినటువంటి పాటలు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినాం కాబట్టి సింగర్ అయినా మీరు కూడా మీకు ఇచ్చినటువంటి కమరాలు తీసుకుపోయి పూర్తిగా పెట్టు, పాయింట్ జైల్లో పెట్టు, మళ్ళీ మీరు పిలిచినప్పుడు పాట పాడితే సేమ్ ఇవాళ ఎట్లా వాడడం గట్టే ఉంటుంది. దయచేసి మీరు కూడా మంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఆ 8 సరిగమ పదార్థాలు అది కూడా నేర్చుకునేది కాలాలకు సంబంధించింది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ట్యూను ఇప్పుడు ఉన్న దానికన్నా తరబీదు అవుతుంది. దాంట్లో గ్యారెంటీ ఉంది. ఏ విధంగా మంత్రాలు మాయాలు ఏమి లేవు. మీరు ఏ విధంగా సాధన చేస్తే. కరీంనగర్ ప్రజలకు టైటానిక్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎగ్జిబిషన్ మేనేజర్ మల్లికార్జునరావు అన్నారు. నగరంలోని పద్మనగర్ డైరీ సమీపంలో రూపొందించిన టైటానిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. టైటానిక్ పడవలో ప్రయాణించే అనుభవం కలిగించేలా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు. డ్రాగన్ ట్రైన్, జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్లతో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేశామని చెప్పారు. కరీంనగర్ ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక అద్భుత అవకాశం మన కరీంనగర్ వాసులకి టైటానిక్ ఎగ్జిబిషన్. టైటానిక్తో సంబంధించిన పొందుపరిచిన మొత్తం అంశాలు టైటానిక్లో ఉన్నాయి. సాయంకాలం పూట 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోపల జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లలకి ఐటమ్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్, అప్పడం, బజ్జీ స్టాలు, తర్వాత లోపల చిన్నపిల్లలకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దడం అయింది. ఈ అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు సద్వినియోగించవలసిగా కోరుతున్నాము. पहली बार करीमनगर में टाइटैनिक एग्जीबिशन आ चुका है. आप लोग सब आके ये हॉलीडेज़ में एंजॉय कर सकते हैं. हमारे पास टाइटैनिक शिप का पूरा इगलिन पूरा है. जैंट फील्ड, ब्रेक डांस, कोलम्बस, किरास फील्ड, ड्रैगन ट्रेन. फैमिली अटेंड करने के बाद सर सब के लिए किसी के अच्छा है. आप लोग आके अच्छा एग्जीबिशन अटेंडमेंट कर सकते हैं. 5 बजे से लेके 10 बजे तक हर ज्वेलरी शॉप, हर शॉप, किचन शॉप, फूड आइटम शॉप है, आइसक्रीम, बिस्क्रीम. आप आके एंजॉय कर सकते हैं यहाँ पर. आपके फैमिली के साथ कोई यहाँ रहते हो चाहे बाहर रहते, आपकी कोई दूर से भी आए तो फैमिली के साथ अटेंडमेंट कर सकते हैं. आपको 1-2 महीने के लिए एग्जीबिशन है. आप लोग आ सकते हैं आराम से.
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఆధ్వర్యంలో తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయని, తద్వారా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రుద్రంగికి వస్తున్న ఎమ్మెల్యేకు రైతుల ధాన్యం కొనాలని ఎందుకు అనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేశామని గుర్తు చేశారు. వ్యవసాయానికి అండగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో పనిచేస్తుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేసిందని ఎద్దేవా చేశారు. రైతుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు చెప్యాల గణేష్, ఉపులెట్టి గణేష్, నాయకులు దేవగత్ తిరుపతి, మంచెం రాజేశం, దయ్యాల కమలాకర్, కంటేరెడ్డి, కొడగంటి శ్యామ్, గెంటె ప్రశాంత్, బోయిని చంద్రయ్య, అల్లూరి గంగారెడ్డి, దయ్యాల పెద్దులు, దయ్యాల నారాయణ, తర్రె గంగారెడ్డి, కాదాసు లక్ష్మణ్, ఇర్నం రాజేశం, తర్రె నరేందర్ పాల్గొన్నారు. మేము నెల 15 రోజులు అవుతుంది అట్లు పోసి వాన కొట్టుకుంటా బాగా విపరీతంగా వరదచ్చి మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మరి మమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు? రైతుల కష్టం కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అర్థం చేసుకొని ఖచ్చితంగా మా అడ్లు పోయేటట్టు లారీలు పంపియండి. ప్రభుత్వం దయచేసి మాకు లారీలు వచ్చేటట్టు చూడండి. యూరియా అప్పుడు కోస పెట్టినావు, నీళ్ళు ఇవ్వమంటే 4 సార్లు ఇచ్చి 4 సార్లు పేపర్కి వేయించుకున్నావు, టీవీకి వేయించుకున్నావు, పొలాలను ఎండిపోయినాకి ఇచ్చినావు. అప్పుడు కూడా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడితే నీళ్ళు ఇచ్చినావు. కానీ నీకు పేపర్కు టీవీకి ఉన్నటువంటి సోయి మా రైతుల మీద లేదా, ప్రజల మీద లేదా? 4 సార్లు నీళ్ళు ఇచ్చుకున్నావు, మరి 4 సార్లు కూడా ఇక్కడ మొత్తం 4 లారీలు లెక్క పంపి కదా. ఎన్నిసార్లు పేపర్కి వస్తే అన్ని లారీలు పంపించి ఇక్కడ అట్లని ఇక్కడ అమ్ముడు పోతాయి. 400 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కానీ ప్రజల సమస్యలను విస్మరించి ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెడుతుందనేది ప్రజలు రాబోయే రోజుల్లో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ పనిని ఏ సమయంలో చేయాలనో తెలియకుండా వరింటిపోయిన తర్వాత నీళ్ళు ఇవ్వడం కావచ్చు, రైతులు బాధపడ్డ తర్వాత సంచులు కొనడం కావచ్చు, దాని సమయం సందర్భం లేకుండా వాళ్ళు ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలు పట్టించుకోవడం లేదని ప్రజలు పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదుల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో విద్యార్థులకి వేసవి సెలవులు రావడంతో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదియా, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారు. హైదరాబాద్ లో దేశ ప్రధానమంత్రి మోడీ భారీ బహిరంగ సభకు హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్, కొహెడా మండలాల నుండి బీజేపీ నాయకులు, గిరిజన మోర్చా నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గిరిజన వేషధారణతో ప్రత్యేక బస్సులో బయలుదేరెళ్లారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కార్యకర్తల్ని తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామ్ గోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, మండల నాయకులు, మహిళలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అర్లేకర్ విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు భారీగా అభిమానులు తరలివచ్చారు.
తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన విజయ్ ఇకపై ప్రజాక్షేత్రంలో సరికొత్త పాలన కొనసాగించనున్నారు. ద్రవిడ రాజకీయాల కోటలో స్వతంత్ర జెండా ఎగురవేసిన సత్తా టీవీకే పార్టీకే దక్కింది. తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీవీకే అధినేత విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మరిన్ని శాఖలు కేటాయించాల్సి ఉంది. ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ కర్ణచంద్రయ్య, ఉప సర్పంచ్ సందవేని ఐలయ్య, బొజ్జ పరశురాము నేతృత్వంలో కరీంనగర్ అపెక్స్ హాస్పిటల్ అండ్ ఆద్య చిల్డ్రన్స్ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్, ఉప్పుల ఎండీ ఫిజిషియన్, డాక్టర్ సాయికృష్ణారెడ్డి పిల్లల వైద్యుడు, డాక్టర్ ఆండ్రూ సెన్వారి బృందం చే ఉచితంగా 117 మందికి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేశారు. ఆద్య చిల్డ్రన్స్ వైద్యులు 33 మంది చిన్నారులకి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి యాజమాన్యానికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టులో ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు. శేష వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్కారం. విద్యార్థులను సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకి ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా కొనసాగిన కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.